చాలా మంది అన్నారు దేవరకద్ర అసలు ఎట్టి పరిస్థితుల్లో గెలవదుట కాంగ్రెస్ అని. చాలా టఫ్ సీట్లో గెలిచినామని మీరు చెప్తే పరిశాన్ అవుతారు వెంకటేశ్వర రెడ్డి గారు. మీ నాయకులే నన్ను అప్రిషియేట్ చేశారు. నువ్వు ఆ సీట్లో గెలిచినావంటే నువ్వు 100% దమ్మున్న లీడర్ అని తెలుసా. మీ టీఆర్ఎస్ నాయకులే నన్ను అప్రిషియేట్ చేశారు అసెంబ్లీ లాబీల్లో. నీ కష్టానికి ఫలితం తగ్గింది, నువ్వు కష్టపడ్డావు, 100% అని గెలిచినామని. అంత టఫ్ సీట్లో గెలిచినామంటే నువ్వు ఉద్యోగ దమ్మున్న లీడర్ అని చెప్పి నన్ను అప్రిషియేట్ చేసిన వ్యక్తులు ఉన్నారు మీ పార్టీలో కూడా. నేను వచ్చింది పని చేయడానికి, ఆస్తులు కూడా పెట్టుకోవడానికి కాదు. నాకు ఆ ఆస్తులతో పని లేదు, నాకున్న చాలు. నేను 2015లో ఈ రాజకీయాలకు రాకముందే నేను నా సొంత సంపాదనతోనే నేను సొంతంగా హైదరాబాద్లో ఇల్లు కట్టుకున్నాను. నువ్వు కూడా అగ్రోపరేషన్కి వచ్చినావు. నీ ఎంబడి రోజులు మన ప్రెస్ మీట్లో కూర్చున్న వాళ్ళు చాలా మంది వచ్చారు అగ్రోపరేషన్. నేను అప్పటికి రాజకీయాలకు సంబంధం లేదు, రాజకీయాలు లేను కూడా. నేను ఇల్లు కట్టుకున్నాను హైదరాబాద్. నేను మీలాగా రాజకీయాలకు వచ్చినాక ఇల్లు కట్టుకోలేదు, బంగ్లాలు కట్టుకోలే, ఫామ్ హౌస్లు పెట్టుకోలేదు. మీ వాళ్ళే నా దగ్గరకు వచ్చి మీ ఇంటి కార్పొరేషన్కి వచ్చి చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. పెద్ద పెద్ద ఇల్లు కట్టింది, పెద్ద పెద్ద బంగ్లాలు కట్టి. అది మీ వ్యక్తిగతం, నాకు సంబంధం లేదు. ఒకసారి ఆలోచన చేసి మాట్లాడాలి. ఈ ఆస్తుల వివరాల విషయానికి కూడా ఏదో మాట్లాడినాం. నాకేదో ఇక్కడ కొల్లూరులో 100 కోట్ల ఆస్తి సంపాదించేసినాడు. 100 కోట్లు కాదు, ఒక 100 రూపాయల ఆస్తి నా కొల్లూరులో ఉంటే నేను ఇప్పుడే రిజైన్ చేస్తాను. ఇప్పుడే నేను ఎలక్షన్ల కోసం చేసిన అప్పులనే ఇంకా కట్టుకోలేదు. నేనే అడగదాం అనుకుంటాను, నీ దగ్గర ఉంటాయి కదా బాగా, నాకు అప్పని తక్కువ రేట్కి మన ఇంట్రెస్ట్ మనకి ఇస్తారేమో. నేను వచ్చి 2 ఏళ్ళలో 100 కోట్లు అంటే మరి లెక్కన మీరు 10 ఏళ్ళు ఉన్నారు, మరి మీరెన్ని కోట్లు సంపాదించింది ఆ లెక్కన ఆలోచన చేయండి. నేను చెప్తా ఉన్నా కదా, నాకు ఇక్కడ 100 కోట్ల ఆస్తి ఉంది అక్కడ కొనుగోలు అని చెప్తా ఉన్నారు. నిజంగా అట్లా ఉంటే 100 కోట్లు ఇచ్చిపెట్టి 100 రూపాయల ఆస్తి ఆడుతుంది. నేను చెప్తున్నా కదా, నాకు అవసరం లేదు, నాకు చాలు ఉన్న కాడికి. నేను అవన్నీ చూసుకునే రాజకీయాలకు కూర్చున్నాను. ఇక్కడ ఉన్న యువతకు మంచి భవిష్యత్తు కల్పించాలని నేను తాపత్రయపడతా ఉన్నాను. వాళ్ళకు మంచి విద్యా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని నేను చాలా కంపెనీల దగ్గరికి, మా ముఖ్యమంత్రి గారి దగ్గరికి, మా మంత్రుల దగ్గరికి పదే తిరుగుతా ఉన్నా. నేను ఉంటే నియోజకవర్గం ఉంటా, లేదంటే మా వాళ్ళని అడగండి. నేను హైదరాబాద్ ఉంటే ఏ రోజు కూడా వేస్ట్ చేయకుండా సెక్రటరీలో తిరుగుతున్నా ప్రతి ఆఫీసు. ఎందుకోసం? నేను ఇక్కడ ఇచ్చిన పనులు, నేను ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చుకోవాలని చెప్పేసి రోజు సెక్రటరీ ఇట్లా ఒక హైదరాబాద్ ఉంటే పని చేస్తుంటాను. ఇంకొక విషయం మాట్లాడింది, రాజీనామా చేసి దమ్ముంటే గెలుపు, నేను రాజకీయంగా సన్యాసం తీసుకుంటాను. రాజీనామా చేస్తాను నేను ఎక్కడ చెప్పలేదే గతంలో కూడా. నువ్వే అన్నావు రాజీనామా చేస్తా అని చెప్పిన. నేను ఎక్కడ అనలే నేను రాజీనామా చేస్తాను అనలే ఎక్కడ కూడా. ఎప్పుడు ఎన్నికలు పెట్టినా నేను మళ్ళీ నేనే గెలుస్తాను. నేను ఎప్పుడు ఎన్నికలు వచ్చినా, 2028లో వచ్చినా, 2029లో వచ్చినా, ఎప్పుడు వచ్చినా మళ్ళీ నేనే గెలుస్తా ఈ దేవరకద్ర నియోజకవర్గం రెండోసారి అని చెప్పడం జరిగింది తప్ప నేను రాజీనామా చేస్తాను. నాకు అవకాశం ఇచ్చింది దేవరకద్ర ప్రజలు. 2 సంవత్సరాలకు 2.5 సంవత్సరాలకు రాజీనామా చేయమని చెప్పి అవకాశం ఇచ్చిరా. 5 ఏళ్ళు మ్యాండేట్ ఇచ్చేది ఇక్కడ. నేను ఇప్పుడు 2.5 years అయింది. జూన్ వస్తే 2.5 years అయింది. ఇంకా 2.5 years ఉంటుంది. దాని తర్వాత కూడా మేమే ఉంటాం. చెప్తున్నా కదా, 2.5 years అయింది. మీలాగా 10 ఏళ్ల తర్వాత, అంటే ఇంకా నాకు 7.5 years ఉంది. ఈ దేవరకద్ర నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉండే అర్హత నాకు ఇంకా 7.5 years ఉంది. ఆ తర్వాత చూద్దాం. నేను ఏమైనా చేయకపోతే ఇప్పుడు నీ మాట్లాడిన మాట లేదని ఉంటే నేను ఒప్పుకుంటాను. అంతే తప్ప నాకు ప్రజల మ్యాండేట్ ఇచ్చి రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారం నేను 5 ఏళ్ళు ఇక్కడ ఎమ్మెల్యే ఉండాల్సింది. నేను దానికోసం చెప్పిన. నువ్వు ఓడిపోయినావు కాబట్టి రాజకీయాలతో నీవే అంటున్నావు కదా, ఓడిపోతే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను. మరి తప్పు ఓడిపోయినావు కదా, ఆల్రెడీ ఓడిపోయినావు. ఒకసారి తప్పుకుంటే అయిపోయాయి కదా.
కాబట్టి ఏదన్నా మాట్లాడే ముందు కొంచెం ఆలోచన చేసి మాట్లాడండి, గుండాతనంగా మాట్లాడండి. తప్పకుండా నేను కూడా ఆ పంత అనుసరిస్తాను. నేను ఆ 2 years అక్కడనే ఉన్నా. నేను చెప్తా ఉన్నా కదా ఈరోజు కూడా ఆ ఉందాతనాన్ని కోల్పోయే విధంగా చేసింది మీరే. మన నిజంగా మీరు కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ విషయంలో నేను చెప్తా ఉన్నా ఈరోజు మీరు పదే మీరు చెప్తున్నది ఒక చెక్ డ్యామ్ తప్ప వేరే ఏం లేవు మీరు చేసింది. నేను వచ్చి ఆ 10 years నువ్వు ఎమ్మెల్యే ఉన్నాను, 10 years ఎమ్మెల్యేగా ఉండి నువ్వు చేసింది చెక్ డ్యామ్. నువ్వు చెప్పుకుంటున్నావు చెక్ డ్యామ్ అవి తప్ప వేరే విషయాలు ఎక్కడన్నా మాట్లాడినావని మాట్లాడలేదు. ఎందుకంటే నువ్వేం చేయలేదు. నేను బాగా చెప్తా చెప్తున్నా ఈరోజు 2.5 years 2.5 years ఇంకా కాలే, వచ్చిన ఈ 2 yearsలో నేను చెప్తున్నా. దేవరకద్ర డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చిన 10 ఏళ్ళ డిగ్రీ కాలేజ్ లేదు ఇక్కడ మన నియోజకవర్గంలోనే. పిల్లలు చదువుకోనికే డిగ్రీ చదవాలంటే వాడు పట్టణమో పాలమూరు పోయి చదువుకోవాలి. ఇక్కడ ఒక డిగ్రీ కాలేజ్ లేదు ఈరోజు. నేను వచ్చినాక ఇక్కడ డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చిన. నేను వచ్చినాక ఈరోజు మున్సిపాలిటీ చేసిన దేవరకద్ర హెడ్ క్వార్టర్ ఇక్కడ మీరు చూడండి 119 నియోజకవర్గాల హెడ్ క్వార్టర్ ఏదైతే ఉందో అది మున్సిపాలిటీ లేదు, మళ్ళీ దేవరకద్రనే ఉంది. నేను ముఖ్యమంత్రి గారికి చెప్పి మున్సిపాలిటీ చేసిన. ఎందుకంటే మున్సిపాలిటీ అయితేనే ఫండ్స్ వస్తాయి, పెద్ద ఎత్తున ప్రాంతం హెడ్ క్వార్టర్ డెవలప్ అవుతుందని. ఈరోజు మీరు చూస్తున్నారు దేవరకద్ర టౌన్లో ఏ విధంగా డెవలప్మెంట్ వర్కులు నడుస్తున్నాయి. 10 ఏళ్ళు గాలికి వదిలేసి ఈరోజు నేను డెవలప్మెంట్ వర్కులు ఊపందుకున్నాయి, బ్రహ్మాండంగా నడుస్తున్నాయి. కోర్టు తీసుకొచ్చిన ఈరోజు మే ఫస్ట్ వీక్లో కోర్టు ఓపెన్ అవుతా ఉంది. మీరు ఎందుకు తీసుకురాలి మరి 10 ఏళ్ళ కోర్టు తీసుకురాలేదు, డిగ్రీ కాలేజ్ తీసుకురాలేదు. మీ 10 ఏళ్ళ ఎక్కడన్నా ఒక హాస్పిటల్ అప్గ్రేడ్ చేసిరా? ఏ మండల హెడ్ క్వార్టర్లలో ఉన్న ఒక్క హాస్పిటల్లో అప్గ్రేడ్ చేసిరా? మీరు చెప్పండి. ఎక్కడన్నా ఒక కాలేజ్ తీసుకొచ్చిరా? ఎక్కడన్నా కొత్తగా ఒక స్కూల్ విజిట్ చేసి ఈ స్కూల్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈ గవర్నమెంట్ స్కూల్లో పిల్లలుగా చదువుకుంటున్నా కానీ టీచర్స్ లేరు, ఈ స్కూళ్ళల్లో మౌలిక వసతులు లేవని ఎక్కడన్నా ఒకసారి మీరు విజిట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అవన్నీ నేను ప్రశ్నిస్తాను, ప్రజలు ప్రశ్నిస్తున్నారు, ప్రజలు చర్చించుకున్నారు, ప్రజలు నా దృష్టికి తీసుకొచ్చారు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మా ఊర్లో ఇట్లా జరిగింది, మా ఊర్లో ఇట్లా జరిగిందని రిటర్న్ కంప్లైంట్స్ ఉన్నాయి నా దగ్గర. నేను కూడా దాని మీద ఎంక్వైరీ చేయాలంటే చేయొచ్చు, పెద్ద విషయం కాదు. అక్కడ నేను ఉందాతనం ప్రదర్శిస్తున్నాను కాబట్టి అవన్నీ పెండింగ్లో పెట్టాను. కాబట్టి పోలీసు వాళ్ళను అంటే పోలీసుల గురించి మాట్లాడటము, నేనేదో కేసులు పెట్టిస్తున్నా, బలవంతంగా పార్టీలో చేరుతున్నాము అనేది విషయాలు ఏదైతే మాట్లాడారో అవి మీరు ఎవరైతే జాయిన్ అయినారో వాళ్ళని అడగండి, వాళ్ళు చెప్తారు ఎందుకు జాయిన్ అయినారో. స్వచ్ఛందంగా వాళ్ళు మా పార్టీలకు వస్తూ ఉన్నారు. నేను చేస్తున్న అభివృద్ధి, ముఖ్యంగా మా ముఖ్యమంత్రి గారు చేస్తున్న అభివృద్ధి. ఈరోజు నన్ను వచ్చి దేవుని కాడ కురుమూర్తి స్వామి టెంపుల్ కాడ ఆ రోజు చెప్పినావు కదా, అఫిడవిట్ ఇచ్చినావు కదా, ప్రమాణం చేయండి అని చెప్తున్నావు. ఎస్, డెఫినెట్గా మా ఇంటి దేవుడు కురుమూర్తి స్వామి, మా ఇంటి ఇలవేలు, ఈ ప్రాంత ఇలవేలు కురుమూర్తి స్వామి. అక్కడ ఒక పవిత్రత ఉంది. ఆ పవిత్రతను కాపాడుకోవడానికి మనమంతా ప్రయత్నం చేయాలి. ఆ టెంపుల్ డెవలప్మెంట్ కోసం కూడా నేను ఏం చేస్తున్నానో మీకు అందరికీ కూడా తెలుసు. ఆ రోజు ఆ టెంపుల్ ముందర నిలబడి అఫిడవిట్ తీసుకున్నారు, పార్టీ ఆదేశాల ప్రకారం తీసుకున్నాం. దాని ప్రకారము మేమేం చెప్పినాం, 6 గ్యారెంటీల విషయం అఫిడవిట్లో సంతకాలు పెట్టి ప్రమాణం చేసినాం. ఈ రోజు కూడా చెప్తున్నాం కదా, మేము ఉల్లంఘన చేయలే. ఆ రోజు ప్రమాణం చేసినాం కాబట్టి, ఆ రోజు మేము హామీ ఇచ్చినాం కాబట్టి ఈరోజు 6 గ్యారెంటీలలో భాగంగా ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత సౌకర్యం కల్పిస్తున్నాం. ఇందిరమ్మ ఇంట్లో పండుగ మీరు చూడండి, ఈరోజు ప్రతి ఊర్లో పండుగ లాగా వాతావరణం నడుస్తుంది. నిన్న నేను దాదాపు ఒక 15 ఇండ్లు గృహప్రవేశాలలో పాల్గొన్నా, మీరు చూసింటారు. ఎక్కడ పోతే కూడా బ్రహ్మరథం పడతా ఉన్నారు, వాళ్ళ సంతోషానికి అవధులు లేవు. ఈరోజు ఇందిరమ్మ ఇల్లు కట్టుకుంటున్నారు ప్రతి గ్రామంలో. నేను వచ్చిన ఈ 2 yearsలో 175 కోట్ల రూపాయలతో 3,500 ఇండ్లు కడుతున్నాం. ప్రతి గ్రామం 134 గ్రామ పంచాయతీలు ఉన్నాయి మనకు. ఆ 130 గ్రామ పంచాయతీలలో ఇందిరమ్మ ఇల్లు కడుతున్నాం. అది మా గ్యారంటీ కదా. ఆర్టీసీ బస్సులో ఉచిత సౌకర్యం మా గ్యారంటీ కదా. పార్టీలకు అతీతంగా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం. మీరు నోట్ చేసుకోండి, మీరు ఎంక్వైరీ కూడా చేసుకోండి. ఈరోజు తెలుసు టీఆర్ఎస్ వాళ్ళు కూడా చాలా మంది వచ్చి, సార్ మాకు పార్టీ అడగలే, మాకు ఇల్లు లేదు, మీరు ఇల్లు ఇచ్చారు. వాళ్ళు అసలు నేను పోతే వాళ్ళ ఆనందం
అంతా కాదు ఇంతగా పార్టీలకు అతీతంగా చాలా ట్రాన్స్పరెంట్ గా పారదర్శకంగా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన ఘనత మాది. మరి నేను ఆడ పార్షియాలిటీ చూపెట్టాలి, ఆడ నేను కేసులు పెట్టాలి, ఆడ మీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టాలంటే చేయొచ్చు, నా చేతుల పని. కానీ నేను ఆ పని చేయట్లే, చెయ్యను కూడా ఇంకా భవిష్యత్తులో కూడా. ఇప్పుడు నీ పార్టీలకు ఇచ్చిన సర్పంచులను కొందరు నడుగు నా దగ్గరకు వస్తున్నారు, వాళ్ళు పనుల కోసం వస్తే పనులు చేసి పెడుతున్నాం లేదు. నీ బాధ అంతా అదే. అదే 10 ఏళ్ళు ఉంటే మేము ఏం చేయకపోతే ఇప్పుడు ఏమో వచ్చి 2 years ఇవన్నీ చేస్తున్నాడనే అక్కసు మొత్తం అక్కసు వెళ్ళగలుగుతుంటున్నారు, తట్టుకోలేకపోతున్నారు. ఈరోజు హాస్పిటల్స్ విషయంలో నేను అదే అడుగుతాను, ఎక్కడ ఒక్క హాస్పిటల్ అని అప్గ్రేడ్ చేసిరా? నేను ఈరోజు ప్రతి హాస్పిటల్ అప్గ్రేడేషన్ కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాను. చింతకుంట, పేరూరు హాస్పిటల్స్ ను 30 బెడెడ్ గా అప్గ్రేడ్ చేయాలి, అక్కడ డయాలసిస్ సెంటర్స్ అందుబాటులోకి తీసుకురావాలి. ఈరోజు 100 బెడ్ హాస్పిటల్ మీరు చెప్తున్నారు, నేను తీసుకొచ్చాను. అరే మీరు 10 ఏళ్ళ నుండి లాస్ట్ మూమెంట్ లో రేపు నోటిఫికేషన్, ఇంకో వారం అయితే నోటిఫికేషన్ వరకు ఒక జీవో తీసుకొచ్చాను. దానికి ఓన్లీ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్, ఫైనాన్షియల్ అప్రూవల్ లేదు. నేను వచ్చిన తర్వాత ఫైనాన్షియల్ అప్రూవల్ చేసి ఇప్పుడు బ్రహ్మాండంగా 100 పడకల ఆసుపత్రి పనులు మొదలు పెట్టాను. పనులు నడుస్తున్నాయి కదా. ఆ ప్లేస్ కూడా ఏదో ఎక్కడో సెలెక్ట్ చేసి ఆ ప్లేస్ కూడా చేంజ్ చేసి ఇప్పుడు మంచి ప్లేస్ లో హాస్పిటల్ కడుతున్నాం. 100 పడకల ఆసుపత్రి కొత్తకోటలో 50 బెడెడ్ హాస్పిటల్ వర్క్ నడుస్తుంది. మిగతా హాస్పిటల్స్ అన్ని అప్డేట్ చేసి ఇప్పుడు ప్రజలకు కావాల్సింది ఏంటి? ఒక చెక్ డ్యామ్లే కాదు కదా, అవిటికంటే ఇంపార్టెంట్ అనేది చాలా ఉన్నాయి. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్. ఆ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ మీద మీరు ఎక్కడ ఫోకస్ చేసారు, ఏం చేసారు, ఏమన్నా చెప్పిరా? ఇప్పటి వరకు చెప్పలేదు, చేయలేదు కాబట్టి చెప్పండి. నేను చేస్తున్నా కాబట్టి బాగా చెప్తున్నా. కాబట్టి ఆలోచన చేయండి. మేమేం చేయలేదు, చేసిన దాన్ని అప్రిషియేట్ చేయండి. మీరు ఏదైనా ఉంటే సలహాలు సూచనలు ఇస్తారు, డెఫినెట్ గా నేను ఐ విల్ యాక్సెప్ట్.